ఆ శ్యాంబాబు, ఎన్ని రోజులైందిరా మనం ఇలా బయట తిరిగి. అవును ప్యూరీ, చాలా రోజులైంది. ప్యూరీ ఆ కార్ చూసావా ఎలా ఉందో? అవునరా శ్యాంబాబు, ఎంత బాగుందో కారు. మనం ఎప్పుడు కొంటామో ఇలాంటివి. అవును ప్యూరీ. సరేలే, మనకెందుకు అవన్నీ కాస్ట్లీ విషయాలు గాని, మనం కేఫ్ కెళ్ళి పాలు తాగుదాందా. ఏ ప్యూరీ, పద వెళ్దాం. ఇలా ఈ కేఫ్ లో కూర్చుని కూడా ఎన్ని రోజులైంది కదరా శ్యాంబాబు. అవును ప్యూరీ, చాలా కాలమైంది. ఇంకేంట్రా శ్యాంబాబు విశేషాలు? ఏంటి అలా నడుస్తుంది లైఫ్? ఏమి లేదు ప్యూరీ, మా అమ్మ పెళ్లి చూపులట్టుంది, నాకు చాలా భయం వేస్తుంది. ఒరే శ్యాంబాబు, నీకు అప్పుడే పెళ్ళా? ఏం మాట్లాడుతున్నావురా? ఏమోరా ప్యూరీ, ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, నన్ను అడిగారు, అయితే నేను ఓకే అని చెప్పేసా. ఎలాంటి అమ్మాయి వస్తుందో ఏంటో నాకు చాలా భయం వేస్తుంది ప్యూరీ. ఓరు బాబాయ్ శ్యాంబాబు, నువ్వు కూడా ఒక ఇంటివాడు అవ్వబోతున్నావు అనమాట. కానివ్వండిరా, కానివ్వండి. సరే ప్యూరీ, ఈ టాపిక్ ఇంక వదిలేద్దాం, నాకు సిగ్గేస్తుంది. నువ్వేం తాగుతావో చెప్పు, నేను వెళ్ళి తీసుకుని వస్తా. ఏముందిరా, నార్మల్ కాఫీ. నువ్వేం తెచ్చుకుంటావు తెచ్చుకో, నాకు నార్మల్ కాఫీ తీసుకో. ఓకే ప్యూరీ, నాకేం కావాలో చూసి తెచ్చుకుంటా. ప్యూరీ, ఇక్కడ ఎవరు లేనట్టున్నారే? ఆ అవునరా, నాకు కూడా ఎవరు కనబడట్లేదు. ఎవరైనా ఉన్నా? అరే, కింద ఎవరో ఉన్నారా? ఏ బాబు, పైకి లేగమ్మా బాబు. అరే బాబు కాదనుకుంటారా, పాపలా ఉంది. అవునా పాప? ఏ పాప, పైకి లేగమ్మా. ఎవరు, ఏం కావాలి? అరే శ్యాంబాబు, ఈమె ఇప్పుడే నిద్ర లేచినట్టుంది కదరా. అవును ప్యూరీ, ఇప్పుడే లేచినట్టుంది. అయ్యో సారీ అండి, ఎవరు లేరనుకొని కొంతసేపు రెస్ట్ తీసుకున్నా. ఏం కావాలి చెప్పండి. ఏం లేదండి, నాకు ఒక రెగ్యులర్ కాఫీ. అరే శ్యాంబాబు, నీకేం కావాలో నువ్వు చెప్పు. అరే అమ్మాయి ఉంది, అస్సలు తగ్గకూడదు, ఏమన్నా కొంచెం కాస్ట్లీగా చెప్దాం. అరే శ్యాంబాబు, ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు? తొందరగా చెప్పు. హలో పాప, చెప్పండి సార్. ఈ షాప్ లో ఏది కాస్ట్లీగా ఉంది? మా దగ్గర కాస్ట్లీ అంటే బాలరీనో క్యాపచినో ఉంది సార్. అదేంటది, నేను ఒకటి అడిగితే రెండు చెప్తుంది. లేదు పాప, నాకు ఒక కాఫీ చాలు, రెండు కాఫీలు నేనేం చేసుకోవాలి? అయ్యో అది ఒకటే సార్. అయ్యో చిచ్చి, అనవసరంగా పరుగు పోయింది కదా. ఆహాహా, నాకు ఆల్రెడీ తెలుసు, నీకు తెలుసో లేదో టెస్ట్ చేశాను. నేను రెగ్యులర్ గా అదే తాగుతూ ఉంటాను. ఓకే సార్, నేను మీ ఆర్డర్స్ రెడీ చేస్తాను, మీరు వెళ్ళి కూర్చోండి, నేను అవ్వగానే మిమ్మల్ని పిలుస్తాను. ఓకే థ్యాంక్ యూ. అయ్యి బాబు, ఎవరైనా కవర్ చేసేసావు బాబు, లేకపోతే పొరుగు పోయేదిగా. అమ్మాయి ఆ పెద్ద గండం తప్పింది, లేకపోతే దొరికిపోయేవాళ్ళు. ఏమైందిరా శ్యాంబాబు, అలా కూర్చున్నావు? ఏంటి తడబడుతున్నావు? చెమటలు పడుతున్నాయి ఏంటి? ఏం లేదురా, ఏమి లేదు. ఏదోలే, కొంచెం తేడాగానే ఉంది. సరే, ఇట్స్ ఓకే. హలో సార్, మీ ఆర్డర్ రెడీ, తీసుకెళ్ళండి. వస్తున్నా పాప, ఇదేనా మా ఆర్డర్? ఎస్ సార్, ప్లీజ్ ఎంజాయ్ యువర్ ఆర్డర్. థ్యాంక్ యూ పాప. శ్యాంబాబు, నీకు బాగా తెలుసు అనుకుంటా, ఇక్కడ చాలా పెద్దదే ఆర్డర్ చేసావు. నాకు ఇవన్నీ రెగ్యులర్ మామ, ఎప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటా. ఓ అవునా అవునా, సూపర్ రా. ఏంట్రా ఈ కాఫీ ఏదో తేడా కొట్టినట్టుంది. ఏంటి మావా, ఫేస్ అంతా చెమటలు పట్టేస్తున్నాయి ఏంటి? ఏమైంది? పొట్టలో గుర్రగుర్రగా ఉందిరా ప్యూరీ. అదేంటి శ్యాంబాబు సడన్ గా? అంటే నేను ఇందాక అమ్మాయి దగ్గర బిల్డప్ కొడదాం అనుకున్నాను గానీ నాకు వీటి గురించి ఏం తెలీదు. నేను వెళ్తున్నాను బాయ్, నేను అర్జెంట్ గా బాత్రూమ్కి వెళ్ళాలి. మమ్మీ, నాకు పొట్టలో నొప్పి వస్తుంది మమ్మీ. ఊరి శ్యాంబాబు, ఎంత పని చేసావురా. అమ్మాయిల దగ్గర సోకులు పడదామని వెళ్ళి ఇలా ఏది పడితే అది తాగితే ఇలానే ఉంటది మరి. చూసారు కదా గాయస్, ఇలా ఎప్పుడు చేయకండి సరేనా? సరేలే, ఆ కాఫీ నేను తాగుతాను. అయ్యో, మా డాడీ నన్ను ఇక్కడెక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. డాడీ డాడీ డాడీ, ఎక్కడున్నావు డాడీ? నన్ను వదిలేసి ఏడికెళ్ళావు? ఎక్కడున్నావు డాడీ? డాడీ డాడీ, ఎక్కడున్నావు డాడీ? నాకు భయం వేస్తుంది, ఎక్కడున్నావు? మా డాడీ ఇక్కడే ఉన్నాడు, నాకు దాటేశాడు. నా కోసం ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాడేమో. డాడీ డాడీ, దొరికేశావు, నేను పట్టేసుకున్నా డాడీ నిన్ను. ఎవరి పాప? ఏ పాప, భలే క్యూట్ గా ఉన్నావే. ఎవరు నువ్వు ఇంతకి? నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ. ఏంటి డాడీ, ఎవరు అంటున్నావు? నేను స్వీటీని. అయ్యో పాప, ఏం మాట్లాడుతున్నావు? టీటీ ఎవరు? నాకెవరు తెలీదే. ఏంటి డాడీ, ఎవరు అంటున్నావు? ఎందుకు ఏడిపిస్తున్నావు? అయ్య బాబో, ఈ పాప ఎవరు? నన్ను తగులుకుంది. జాగ్రత్తగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. పాప, అది నువ్వెవరో చూసి ఎవరో అనుకుంటున్నావేమో. సరే, నేను మళ్ళీ వస్తాను, బాయ్. డాడీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? మళ్ళీ మిక్స్ అయిపోతాడు, తప్పిపోతాడు. డాడీ డాడీ, ఆగు, నన్ను వదిలేసి వెళ్ళిపోకు మళ్ళీ. అయ్యో బాబో, ఏంటి పిల్ల నన్ను ఎలా తగులుకుంది? అసలు నాకు పెళ్ళే కాలేదు, నన్ను డాడీ అంటది ఏంట్రా నాయనా. ఏ పాప, నీకు లాస్ట్ టైం
చెప్తున్నాను. అసలు నేను మీ డాడీనే కాదు, నువ్వెవరినో చూసి ఏదో అనుకుంటున్నావు. లేదు నువ్వు మా డాడీ, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? ఓరి బాబోయ్, మళ్ళీ నన్ను డాడీ అంటదేంట్రా ఈ పిల్ల. గాయ్స్, మీరైనా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఆ పాప ఎవరో నాకు తెలీదు నిజంగానే. ప్లీజ్ అందరూ కామెంట్ చేయండి. అసలు నేను డాడీనే కాదని ఆ పిల్లకి చెప్పండి ప్లీజ్. ఎవరైనా కామెంట్ చేయండి తొందరగా. గాయస్ తనే మా డాడీ అని మీరే లైక్ చేసి మరి తనని కన్విన్స్ చేయండి గాయస్ ప్లీజ్. అలానే లైక్ చేసి వదిలేకండి. కామెంట్ సెక్షన్ లో మా డాడీకి ఎక్స్ప్లెయిన్ చేయండి తనే మా డాడీ అని. ఓరి బాబు, ఏంట్రా లైక్లు అలా పెరిగిపోతున్నాయి? ఆ కామెంట్స్ ఏంటి? అయ్యో, స్వీటీ మా బేబీయా? నేను స్వీటీకి డాడీని కాదు. ఎవర్రా మీకు అందరికి రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసింది? నాకు అసలు పెళ్ళే కాలేదురా నాయనా. చూసావా, అందరు కామెంట్ సెక్షన్ లో కూడా ఒప్పున్నారు నువ్వే మా డాడీ అని. నువ్వు కూడా ఒప్పు డాడీ. ఓయమ్మో, ఈ పిల్ల ఎవర్రా? నన్ను వదిలేలా లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? సరే, ఒక పని చేద్దాం. ఇలానే ఆడిపించుకుంటూ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పామనుకో మనకి ఇంకే ప్రాబ్లం ఉండదు. అమ్మయ్యా, మంచి ఐడియా. ఓకే, మనం ఇప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళిపోదాం ఏదో ఒకటి చేసి. సరే స్వీటీ, మనము ఒక పని చేద్దాం. మనం పార్క్ లోకి వెళ్ళి ఆడుకుందామా? ఓకే డాడీ, నువ్వు ఎలా అంటే అలా ఆడుకుందాం కదా. ఏదో ఒకటి చేసి మనం అటు ఇటు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో వదిలేద్దాం గాయస్. ఓకేనా? డాడీ డాడీ నేను ఉయ్యాలెక్కుతాను డాడీ. ఓకే స్వీటీ, ఇటురా, నేను ఎక్కిస్తాను. ఇక్కడికి రావా? వస్తుంది డాడీ. ఫస్ట్ ఉయ్యాలు చిన్నపిల్లలు ఎక్కేటప్పుడు మెల్లగా తాడు పట్టుకోవాలి. పట్టుకుని అది బైక్ నైస్. ఓకే, నేను ఇంకా ఫాస్ట్ గా ఊపుతాను. డాడీ నన్ను పట్టుకో. డాడీ ఇంకా ఫాస్ట్ ఊపు. ఓడి అమ్మ, ఈ బుడ్డదానికి ధైర్యం ఎక్కువే. ఫాస్ట్ డాడీ ఫాస్ట్. ఇంకెంత ఫాస్టే? ఇంకా ఊపితే ఎగిరి అవతల పడతావు. ఇంతే చాలులే, ఆగు. డాడీ నువ్వు నన్ను తిడుతున్నావు, నేను నీతో ఆడను పో. అయ్యో 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 స్వీటీ, సారీ స్వీటీ, ఇంకెప్పుడు తిట్టాను. సారీ. అలా అయితే ఓకే డాడీ. డాడీ నువ్వు నన్ను తిట్టాను మమ్మీకి చెప్పొద్దంటే ఐస్ క్రీమ్ కొనిపి. ఊరు బాబాయ్, నాకు పెళ్లి అవ్వలేదంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో మమ్మీని నాకు అంట పెట్టేలా ఉందిరా. వద్దు స్వీటీ, వద్దు. సరే, నేను నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను. ఓకేనా? ఐస్ క్రీమ్. అమ్మయ్యా, ఇదే సాకు చెప్పేసి మనం ఏదోలాగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోదాం. త్వరగా వచ్చే స్వీటీ, రోడ్ దాటాలి. మెల్లగా రా. ఓకేనా? రా నాతో వచ్చేయ్. ఓకే డాడీ వస్తున్నా. డాడీ ఏంటి డాడీ ఎక్కడికో తీసుకెళ్తున్నావు? ఐస్ క్రీమ్ కొనిపిస్తా అని ఎంతసేపు అయింది? ఏం లేదు స్వీటీ, ఇక్కడ చిన్న పని ఉంది, నేను చూసుకుని వచ్చేస్తాను. నేను బయటికి రాగానే నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను, సరేనా? ఏంటి డాడీ నువ్వు ఎప్పుడు ఇలానే చేస్తావు? నేను కొన్ని నీతో వస్తాను. అయ్య బాబోయ్, ఈ స్వీటీ నాతో వచ్చి ఇప్పుడు నేను తనను వదిలించుకోవడానికి చూస్తున్నా అంటే మళ్ళీ అక్కడ ఏదో కిటుకు పెడుతుంది. ఇప్పుడు ఈమెను బయటే వదిలేస్తే చాలా బెటర్. లేదు స్వీటీ, నువ్వు రావడానికి వీల్లేదు. నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది. నువ్వు నన్ను మధ్యలో డిస్టర్బ్ చేస్తావు. నీకు ఐస్ క్రీమ్ కావాలంటే నువ్వు పక్కా బయటే వెయిట్ చేయాలి. ఓకేనా? అయ్య బాబోయ్ డాడీ, సరే ఇక్కడే ఉంటా. నేను గుడ్ గర్ల్. ఎస్, నా స్వీటీ గుడ్ గర్ల్. అమ్మయ్యా, ఏదో ఒకటి చెప్పి వదిలించుకుందాం. ఓకే. అమ్మయ్యా, ఈ బ్రేక్ టైం ఉంటుందే, ఎంత సుఖంగా ఉంటుందో. నేను డ్యూటీకి వచ్చానంటే బ్రేక్ టైం కోసం వెయిట్ చేస్తూనే ఉంటాను. హలో సార్. అయ్యో, ఎవరు లేరే. సరే, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. అయ్యో, జైలు నుండి లోపలికి వెళ్తే నన్ను కూడా జైల్లో పడేస్తే ఏం చేయాలి? సరే వద్దులే, మనం ఇక్కడే వెయిట్ చేద్దాం. ఆడుతూ పాడుతూ పని చెయ్యకుండా కూర్చుంటే అలుపు సలుపే ఉండదు. అసలు డ్యూటీకి సెలవు పెడితే ఎంత బాగుంటుందో. లోపల నుంచి ఏవో సాంగ్స్ వినబడుతున్నాయే. మేబీ లోపల ఉన్నారనుకుంటా. లంచ్ బ్రేక్ అనుకుంటా. పిలిస్తే వస్తారేమో, ట్రై చేద్దాం. సార్, ఎవరైనా ఉన్నారా? కొంచెం అర్జెంట్ హెల్ప్, తొందరగా రావాలి. అరే, ఏదో సౌండ్లు వస్తున్నాయి. ఎవర్రా బాబు మళ్ళీ వచ్చింది? పామ్మో, మళ్ళీ నా బ్రేక్ టైం ని మీరే బ్రేక్ చేశారు కదరా. వస్తున్నా, అరవకండి, వస్తున్నాను. అమ్మయ్యా, సార్ ఉన్నారు. సార్ ఒక పెద్ద సమస్య వచ్చింది సార్. అసలు ఏ బాబు, నువ్వు ఫస్ట్ ఒక దగ్గర నుంచి మాట్లాడు. అయ్యో, సారీ సార్, సారీ. ఇప్పుడు చెప్పరా చిన్న, నీ సమస్య ఏంటి? అది సార్, యాక్చువల్ గా ఒక చిన్న పిల్ల తప్పిపోయింది. కేసు రాసేయమంటావా? సార్ అసలు ఫస్ట్ నేను చెప్పేది వినండి సార్. చెప్పు, పర్లేదు చెప్పు. అది ఒక చిన్న పిల్ల తప్పిపోయి నన్ను డాడీ అంటూ నాయనకే తిరుగుతుంది సార్. ఆల్రెడీ కేసు రాసేరా? సార్ మీరు మొత్తం వినకుండా
కేసు రాసేయమంటారేంటి సార్? అరే బుల్రెడ్డి, కేసు క్యాన్సిల్ రా. చెప్పరా చిన్న, చెప్పు. సార్ ఆ చిన్నపిల్ల ఉంది కదా, ఆ చిన్నపిల్ల అసలు నాకు ఎవరో తెలియదు సార్. నన్ను పట్టుకుని డాడీ డాడీ అని చెప్పేసి నా వెనకే తిరుగుతుంది. అసలు నన్ను వదలట్లేదు కూడా, నా చుట్టూనే తిరుగుతుంది. నాకేం చేయాలో తెలియట్లేదు సార్. సరే ఇప్పుడు కేసు రాసేయమంటావా? సార్ మీరేంటి సార్ ఒకటే మాట్లాడుతున్నారు? కేసు రాయడం ఏమని రాసేస్తారు చెప్పండి. అదంతా నాకు తెలియదమ్మా, అది మా బుల్రెడ్డి చూసుకుంటాడు. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? స్టోరీ మొత్తం మీరిని, కేసేమో మీ బుల్లెట్ రాసి అసలు ఏం రాస్తారు సార్? ఏముందమ్మా, మాకు ఖైదీలు తక్కువ అవుతారు. ఏదైనా కేసులో ఎవడైనా కనిపిస్తే తోసేద్దామని చూస్తున్నాం. సమయానికి నువ్వు వచ్చావు. ఓరి బాబు ఏం మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు ఏంటి, మీరు నన్ను బొక్కలో తోసేస్తారా ఏంటి? ఏముందమ్మా, చాలా సింపుల్. ఇప్పుడు మేము కేసు రాస్తామా, తర్వాత నువ్వు బొక్కలో వేస్తామా. నిన్ను కొల్లపొడిచామనుకో, ఆ నేరం నువ్వు చేసినా చేయకపోయినా ఒప్పుకుంటావులే. సార్ ఇదేంటి సార్, నాకు ప్రాబ్లం ఉందని వస్తుంటే మీరు ఇలా చేస్తున్నారు. సారీ సార్, నేను ఇంకెప్పుడు రాను, నేను వెళ్ళిపోతున్నాను. అమ్మో. లేకపోతే పిల్లొచ్చింది, అలా తల్లి వచ్చింది అని చెప్పి నా బ్రేక్ చెడగొడతావరా? ఇంకెప్పుడైనా నా బ్రేక్ టైంలో రారా, నిన్ను చూసుకుంటాను. అరే బుల్రెడ్డి, నువ్వు కూడా బ్రేక్ తీసుకోరా. ఎంతసేపు కొడతావు వాడిని? అయ్య బాబోయ్, ఎంత పని అయ్యేదో. ఈ పిల్లని అప్పచెప్దాం అనుకుని నేను బుక్ అయిపోయాడిని. స్వీటీ ఇక్కడే ఉన్నావా? గుడ్ గర్ల్. థ్యాంక్ యూ డాడీ, నేను చెప్పినా కదా నేను గుడ్ గర్ల్ అని. సరే పద, ఇంటికి వెళ్దాం, ఓకేనా? డాడీ నువ్వు మర్చిపోయావు. అది ఏం మర్చిపోయాను? ఐస్ క్రీమ్. ఓ నిజమే కదా, నీకు ఐస్ క్రీమ్ కొని పెడతా అన్నా కదా. ఓకే ఓకే సరేలే, నడు ఐస్ క్రీమ్ తినిపిస్తా. అమ్మయ్యా, అక్కడికి వచ్చాంరా నాయన. ఎంతసేపు పట్టిందో ఈ ఐస్ క్రీమ్ షాప్ కి రావడానికి. హాయ్ పాపా, వెల్కమ్ టు మై ఐస్ క్రీమ్ షాప్. హాయ్ ఆంటీ. హాయ్ అండి. యాక్చువల్ గా నాకు కొంచెం తక్కువ రేట్ లో ఉన్న ఐస్ క్రీమ్ ఏదైనా ఉంటే చూసిస్తారా? ఏం మాట్లాడుతున్నారు? తక్కువ రేటా? అంటే అది నా దగ్గర కొంచెం బడ్జెట్ వీక్ గా ఉందండి. అయ్యో అలా అంటే ఎలా అండి? ఎవరైనా టేస్టీ ఫుడ్ అడుగుతారు, మీరేంటి చీప్ గా ఉన్నది ఏదైనా ఇవ్వమంటున్నారు? అలా ఏం లేదండి, కొంచెం మంచిదే ఇవ్వండి. డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలి. పాప అలా లోపలికి రాకూడదు, కొంచెం బయటికి వెళ్ళమ్మా ప్లీజ్. వీటి నువ్వు అలా అల్లరి చేసావంటే నీకు ఐస్ క్రీమ్ ఇప్పించి నువ్వు తొందరగా బయటికి రా. అయ్యో ఓకే డాడీ, వస్తున్నాను. ఓకే మేడం, ఒక స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇచ్చేసేయండి, మేము అక్కడ కూర్చుంటాం, ఓకేనా? డాడీ నాకు స్ట్రాబెర్రీ వద్దు. నీకు ఐస్ క్రీమ్ కావాలా వద్దా? నేను చెప్పింది తిను, లేకపోతే ఐస్ క్రీమ్ మొత్తం క్యాన్సిల్ చేసేస్తా. నువ్వు ఎప్పుడు ఇంటి సరే ఏదో ఒకటి తింటాను, తిడతానే ఉంటావు. నువ్వు ఫస్ట్ ఆ టేబుల్ మీద నుంచి దిగి కింద కూర్చో స్వీటీ. నిందిగను డాడీ, నేను ఇక్కడే ఉంటా. స్వీటీ నువ్వు ఎలానే అల్లరి చేస్తే నేను ఐస్ ని క్యాన్సిల్ చేస్తా చూడు. అయ్యో మా డాడీ ఎప్పుడు ఇలానే చేస్తాడు. నేను నీతో మాట్లాడను. అమ్మో, దీనికి అలకలు తక్కువగా లేవుగా, అలానే చిందులు చేస్తుంది. సరేలే, ఎక్కడో ఒక చోట కూర్చో. యాహూ, మా డాడీ మంచి డాడీ. ఇదిగో మీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది, తీసుకోండి, ఎంజాయ్ చేయండి. ఒకవేళ ఏమైనా కావాలంటే నేను ఇక్కడే ఉంటాను, నాకు చెప్పండి, ఓకేనా? ఎంజాయ్. ఓకే స్వీటీ, ఐస్ క్రీమ్ వచ్చింది, తిను. యమ్మీ డాడీ, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంది. నేను చెప్పాను కదా నా టేస్ట్ ఎంత బాగుంటుందో. నువ్వు ఇప్పుడైనా నమ్ముతావా నా టేస్ట్ చాలా బాగుంటుందని? అవును డాడీ, మై డాడీ ఇస్ బెస్ట్. ఓకే ఓకే, నువ్వు మంచిగా తిను, సరేనా? ఓకే డాడీ. నేను తినేసినాక మనం బీచ్ కి వెళ్దామా? వామ్మో, మళ్ళీ బీచ్ అంటుంది ఏంట్రా నాయన. ఇప్పుడు మళ్ళీ బీచ్ కి తీసుకుని వెళ్ళాలా? అయ్యో, ఈ పిల్లతో వేగలేకపోతున్నానే. డాడీ తీసుకుని వెళ్తావు కదా, చెప్పు తొందరగా. ఇంకా తీసుకెళ్ళక చేస్తానా? సరే ఓకే, తీసుకుని వెళ్తానులే. ఐస్ క్రీమ్ తినడం అయిపోయిందా? అయిపోయింది డాడీ. సరే, ఇంకా పే చేసి వెళ్ళిపోదాం, పద. మేడం, బిల్ ఎంత అయింది మేడం? ఇది మొత్తం 1000 రూపాయలైంది, 2 స్ట్రాబెర్రీ ఎక్స్ట్రా. ఓరి నాయను, 1000 రూపాయల? నేను ముందే అడిగాను కదండి కొంచెం చీప్ గా ఉన్న ఐస్ క్రీమ్ ఇవ్వమని. ఎంత పని చేశారు. అంటే చిన్నపిల్ల అడిగింది కదా అని చెప్పి కొంచెం టేస్ట్ బాగుండేది ఇచ్చానండి. దొంగ అంటే ఎక్కువ రేట్లు చెప్తుంది కదా డాడీ. అయ్యో, ఏదైతే ఏంటి, ఇప్పుడు నేను బుక్ అయిపోయానుగా. సరేలే, ఇంకేం చేస్తాం, పే చేద్దాం. ఫర్ ద పేమెంట్ మీరు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. బాయ్. నేనైతే ఇంక
ఇంకెప్పుడు రానురా బాబు. అవును డాడీ, నేను కూడా రాను ఇంకొచ్చి. అమ్మయ్య, నెక్స్ట్ టైం ఐస్ క్రీమ్ ఖర్చు తగ్గిపోతుంది. సరే రా, మనం బీచ్ కి వెళ్దాం ఇంకా. యాహూ, వెళ్దాం డాడీ పదా. ఓకే చలో. అమ్మయ్యా, వచ్చేసాంరా బీచ్ కి స్వీటీ. డాడీ డాడీ, మనం జైంట్ వీల్ ఎక్కుదాం డాడీ. వామ్మో, ఆ జైంట్ వీలా? నాకు అది చూస్తేనే చాలా భయం. మళ్ళీ అది ఎక్కుదాం అంటున్నావు, మళ్ళీ వాడు ఎన్ని డబ్బులు తీసుకుంటాడో ఏమో. ఏమవ్వదు డాడీ, బాగుంటది పదా. అయ్యో, ఈ పిల్ల మారం చేస్తూనే ఉందే. ఏ స్వీటీ, లేదు, నేను తీసుకుని వెళ్ళను, నా దగ్గర అన్ని డబ్బులు లేవు. జైంట్ వీల్ ఎక్కుదాం డాడీ. అయ్యో, అలా కింద పడి ఏడుస్తావేంటి స్వీటీ? సరే సరే, లెగు లెగు, వెళ్దాంలే, నేను ఎక్కిపిస్తా. మా డాడీ బెస్ట్ డాడీ. అయ్యో, ఇంకెన్ని డబ్బులు ఖర్చు చేపిస్తుందో ఈ స్వీటీ నా చేత. రావే పిల్ల పిడిగారా. వస్తున్నా వస్తున్నా. పాము, ఇదేంట్రా బాబు ఇంతుంది? ఈ పిల్ల నన్ను ఈ రోజు ఏదో చేసేలాగే ఉంది. సరేలే, ఏదో ఒకటి ఎక్కుదాం. డాడీ డాడీ, రా తొందరగా. అయ్య బాబు, ఈ పిల్ల ఎక్కేసింది. ఏంట్రా బాబు ఇంత భయంగా ఉంది? వామ్మో, ఎలా కూర్చుంటారా బాబు? డాడీ డాడీ, కిందకి చూడు, బీచ్ మొత్తం కనిపిస్తుంది. వామ్మో, నాకు మాత్రం చాలా భయంగా ఉంది. నేను చూడను, నువ్వు ఎలా కూర్చున్నావే పిల్ల పిడిగా? చూడు డాడీ, చాలా బాగుంది. ఒక్కసారి చూడు. వామ్మో, నేను ఈసారి రౌండ్ వస్తుంది కదా, తప్పకుండా దిగిపోతాను. నేను ఇంకోసారి ఎక్కనరా బాబు, తొందరగా ఆపండ్రా. అమ్మయ్యా, అయిపోయింది. అమ్మో, ఏంటి డాడీ, అప్పుడే దిగిపోయా? ఇంకొంచెం సేపు తిరిగే వాళ్ళం కదా, మంచిగా ఉంది. నీకు బాగుందేమో, నాకు చాలా భయం వేసింది. పద వెళ్ళిపోదాం ఇంకా. పిరికి డాడీ ఆగు. రోలర్ కోస్టర్ అయినా ఎక్కుతావా డాడీ? వస్తే పిల్ల పిడిగా, ఎవరిని పట్టుకుని పిరికిడాడి అంటున్నావు? నేను చాలా ధైర్యవంతుని. కావాలంటే రా, చూపిస్తాను, దా ఎక్కుదాం. యాహూ, ఇలా ఎక్కిరిస్తే మా డాడీ ఒప్పుకుంటున్నాడు. పిరికి డాడీ పద. పిల్ల పిడుగు, ఇంకోసారి నన్ను పిరికిడాడి అన్నావంటే నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి వదిలేస్తా పో. నిన్ను పిరికి డాడీ అనకూడదంటే నువ్వు నాతో రోలర్ కోస్టర్ ఎక్కాలి. సరే పద, నా తడక్క చూపిస్తాను. ఎక్కు తొందరగా, మళ్ళీ వెళ్ళిపోతుంది. పద డాడీ. ఎస్, చూడు నేను ఎంత ధైర్యంగా ఉంటానో నీకు ఇప్పుడు తెలిసిపోతుంది. ఏంటిది, ఏదో తేడాగా ఉంది. ఓ అమ్మో, ఆపండ్రా, అరే ఆపండ్రా బాబు, ప్లీజ్ రా. చాలా బాగుంది. అమ్మయ్యా, వచ్చేసామా? అయ్య బాబోయ్, కొంచెం సేపు అయితే గాల్లో ప్రాణాలు అటే ఎగిరిపోయాయి. ఏంట్రా బాబు, ఎంత భయంకరంగా ఉన్నాయి ఇవన్నీ. డాడీ చూసావా, నువ్వు మళ్ళీ అలాగే భయపడ్డావు. ఏ పిల్ల పిడిగా, ఎవరు భయపడింది? నేనేం భయపడలేదు. ఎంత దర్జాగా కూర్చున్నాను, నువ్వు చూడలేదా? అవునా, నిజమా? సరే మళ్ళీ వెళ్దాం పద అయితే. అది ఎందుకులే, మనము ఇంటికి వెళ్ళిపోదాం, సరేనా? తొందరగా వచ్చేయమ్మా. ఆహా, మా డాడీ భయపడ్డాడు. అమ్మో, ఏదో ఒకటి చేసి తప్పించుకున్నాను రా నాయన. డాడీ, నేను చాలా టైర్డ్ అయిపోయాను, ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా. అమ్మయ్యా, లాస్ట్ కి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పిందిరా నాయన. ఓకే పద, తొందరగా వెళ్ళిపోదాం. డాడీ, నన్ను ఎత్తుకో, నేను అసలు నడవలేను ఇంకా. వామ్మో, మళ్ళీ ఇదెక్కడ ఫిట్టింగ్ రా నాయన? నేను ఇక్కడ నుంచి రాను, నువ్వు ఎత్తుకుంటేనే వస్తాను, నేను నడవను. అయ్యో, ఏంటి నాకు ఈ టాస్క్? సరే, ఒక పని చేద్దాం. వ్యూవర్స్ ఒకవేళ చాలా లైక్స్ కొట్టారనుకో ఈ వీడియోకి, అప్పుడు నేను నిన్ను ఎత్తుకుంటాను. ఒకవేళ కొట్టలేదంటే నేను నిన్ను అసలు ఎత్తుకోను స్వీటీ, ఓకేనా? అవునా? అయ్యో బాబాయ్, సరే వ్యూవర్స్, ప్లీజ్ నా కోసం కొంచెం లైక్స్ అండ్ కమెంట్స్ చేసి నన్ను ఎత్తుకోమని చెప్పరా ప్లీజ్ వ్యూవర్స్, నా కోసం. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయినా వాళ్ళు నీ మాట వినరు కదా. ఇదేంటి ఇన్ని లైక్లు వస్తున్నాయి? వామ్మో, ఏంటి గాయస్, మీరు కూడా నాకు హ్యాండ్ ఇచ్చేసారు. ఇప్పుడు నేను ఆ పిల్లని ఎత్తుకుని వెళ్ళాలా? అయ్యో, యాహూ, నేను చెప్పాను కదా, నేను చెప్తే మా వ్యూవర్స్ వింటారు. మంచి సబ్స్క్రైబర్స్ అందరూ. థ్యాంక్ యూ. అయ్యో, ఇక తప్పేలా లేదుగా. సరేలే, ఎత్తుకుంటా. యాహూ, మై డాడీ ఇస్ బెస్ట్. అమ్మో, కొంచెం బరువుగానే ఉంది, చూడడానికి ఇంత చిన్నపిల్లలా ఉంది. వామ్మో, సరేలే, ఏదోలా తీసుకెళ్లి ఇంటి దగ్గర పడేద్దాం. అమ్మయ్యా, లాస్ట్ కి ఇంటికి వచ్చేసాం రా నాయన. ఏ పిల్ల దయ్యం, ఇంకెంతసేపు సంఖ్యకి కూర్చుంటావు? తొందరగా దిగు. థ్యాంక్ యూ డాడీ. అమ్మయ్యా, ఎంత తేలిగ్గా ఉందో ఇప్పుడు నాకు. వావ్ డాడీ, మన ఇల్లు ఎంత బాగుందో. స్విమ్మింగ్ పూల్ కూడా ఉందా? అయ్యో డాడీ, పడిపోయాను, నేను కాపాడు.
అయ్యో నువ్వెప్పుడు ఇలాంటి పనులు చేస్తుంటూ వస్తున్నా నాకు అటు ఇటు కదలకు, నన్ను పట్టుకో తొందరగా, ఓకేనా? అయ్యో ఎప్పుడు నువ్వు ఇలానే చేస్తుంటావు, ఇంకోసారి ఇలా చేసావంటే దెబ్బలు పడతాయి చూడు. అమ్మయ్య బయటికి వచ్చేసాం. థ్యాంక్ యూ డాడీ. సరే వెళ్ళి ఆడుకో ఇంకా, ఓకేనా? ఓకే డాడీ. డాడీ నాకు కార్టూన్ పెట్టవా? షించాన్ చూస్తాను నేను డాడీ. ఓకే స్వీటీ, పెడుతున్నాను, వెయిట్ చేయవా? సరే స్వీటీ, నువ్వు చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. గాయస్, నాకే తెలియకుండా నేను ఈ స్వీటీకి ఎక్కడో కనెక్ట్ అయిపోయినట్టున్నాను. ఆ చిన్నపిల్లతో ఉంటుంటే చాలా బాగుంది. ఓకేలే, ఇంకా మనమే పెంచేసుకుందాం ఆ చిన్నపిల్లని. స్వీటీ, నీకు పైన రూమ్స్ చూపిస్తాను, ఒకసారి ఇటు రా. ఓకే డాడీ వస్తున్నాను. లా లా లా. ఓరి బాబు, ఏంట్రా బాబు ఈ కేసులు అన్ని మిస్సింగ్ కేసులే. ఎవరో చిన్న పాప మిస్ అయిపోయింది. అయ్యా అవును, ఇందాక ఆడెవడో ఎర్రబాబు వచ్చాడు, వాడు కూడా ఒక పిల్ల మిస్ అయి వచ్చిందని చెప్పాడు కదా. మేబీ ఈ పిల్ల ఆ పిల్ల ఒకటేనేమో, మనకు కూడా కేసు కొంచెం ఈజీ అవుతుంది. సర్లే ఒకసారి వాడిని కలిసి చూద్దాం. అమ్మో, ఈ మిస్సింగ్ కేసులు ఏంటో, ఈ పిల్లలు ఏంటో, ఎందుకు బయట తిరుగుతారో, ఎందుకు మిస్ అవుతారో ఎవరికి అర్థం కాదు. ఆ ఎర్రబాబు దగ్గరికి అయితే వెళ్దాం, ఒక పిల్ల దొరికేస్తుంది. వెళుతూ ఉందాం. ఇదే అనుకుంటా బకరాగాడి ఇల్లు. సరేలే ఎర్రబాబు. ఎర్రబాబు ఎక్కడున్నావురా ఎర్రబాబు? బయటికి రారా అబ్బాయి తొందరగా. వామ్మో, కాలింగ్ బెల్ కూడా ఉంది, కొడదాం. బాబు ఎర్రబాబు రారా. ఎవడో బిచ్చగాడు వచ్చినట్టున్నాడు, అలా అరుస్తున్నాడు ఏంటి? సరే వెళ్ళి చూద్దాం. పాప పడుకుంది, లెగుస్తుంది. ఆ మినిమం కామన్ సెన్స్ లేకుండా అలా అరుస్తాడేంటి వాడు? ఎవర్రా వచ్చింది? ఎవరు మీరు? ఓరి బాబు, ఏంట్రా బాబు ఈ పోలీసుడు వచ్చాడు? ఇప్పుడు ఎందుకు వచ్చాడో? ఇందాకే చాలా భయపెట్టాడు నన్ను, ఇప్పుడు మళ్ళీ బొక్కలో తోస్తాడో ఏమో, ఏం అర్థం కావట్లేదే. ఎరా బాబు ఎర్రబాబు, అలా తిరుగుతున్నావేంటి? రా తొందరగా, డోర్ చేరు. సార్ వస్తున్నాను సార్. సారీ సార్ లేట్ అయినందుకు. రండి సార్ లోపలికి. వస్తానులే, నువ్వు రమ్మనకపోతే నేను లోపలికి రాకుండా ఉంటానా ఏంటి? అలా ఏం లేదు సార్, రండి రండి. ఏమైంది, ఎందుకు వచ్చారు? అంటే ఎర్రబాబు, మరి ఇందాక నువ్వెవరో పిల్ల నీ దగ్గరకు వచ్చిందన్నావు కదా. అది సార్, ఆ పిల్ల నేను అక్కడే వదిలేసి వచ్చేసాను కదా సార్. ఏం మాట్లాడుతున్నావు ఎర్రబాబు? ఎక్కడ వదిలేసావు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు ఎర్రబాబు కాదు సార్, ఫ్యూరీ. అంటే నువ్వు ఎర్ర బట్టలు వేసుకున్నావు కదా, అందుకే నేను ఎర్రబాబు అంటున్నాను రా, ఎర్రిబాబులోడా. ఏం మాట్లాడుతున్నారు? నా పేరు ఫ్యూరీ అని చెప్పాను కదా, ఎందుకు హేళన చేస్తున్నారు? ఏంట్రా ఎర్రబాబు ఎక్కువ మాట్లాడుతున్నావు? కేసు రాసేయమంటావా? వాయమ్మో, ఈయనొకడు మాట్లాడితే కేసు రాసేస్తా అంటాడు. సరేలే, కొంచెం మెల్లగానే మాట్లాడదాం. అంటే సార్ అది ఏం లేదు సార్, సారీ సార్, ఏం రాయకండి. అదిరా ఎర్రబాబు, ఆ మాత్రం భయం ఉండాలి మనం అంటే. సరే సార్, ఇంతకీ నా దగ్గర ఏ పిల్ల లేదు, అక్కడే బయట మీకు ఆల్రెడీ చెప్పాను కదా నన్ను సతాయిస్తుందని, అందుకే అక్కడే వదిలిపెట్టి వచ్చేసాను సార్. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన మాట నేను నమ్మాలంటావా ఏంటి? నేను పోలీస్ అని మర్చిపోయావా ఎర్రబాబు? అది సార్, ఎందుకు సార్ అలా మాట్లాడుతున్నారు? నేనే కదా సార్ మీకు కంప్లైంట్ చేయడానికి వచ్చింది. ఒకవేళ నా దగ్గరే ఉంటే నేనే చెప్పేవాడిని కదా సార్. సరేరా ఎర్రబాబు, నువ్వు చెప్పేది ఇప్పుడు నేను నమ్ముతున్నాను గాని, ఒకవేళ నువ్వు దొరికావంటే కొల్లబొడి చేస్తాం, మరి చూసుకో. సార్ మీరు నన్ను భయపెట్టకండి సార్, నా దగ్గర ఏ పిల్ల లేదు, మీరు వెళ్ళొచ్చు. రేరా ఎర్రబాబు, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? సరే సార్, ఆ సోఫాలో కూర్చోండి, నేను ఇప్పుడే ఇస్తాను. అబ్బో ఎర్రబాబు, ఇల్లు చాలా బానే కట్టుకున్నాడే. ఆహా, కాళ్ళు ఇలా చాపుకుని కూర్చుంటే సోఫాలో ఎంత బాగుందో. ఏంటో ఈయన నన్ను ఇలా తగులుకున్నాడు. అంటే ఫ్రెండ్స్, యాక్చువల్ గా నా దగ్గర పిల్ల ఎందుకు లేదని చెప్పానంటే, చూసారు కదా ఆ పిల్లతో ఉంటే ఎంత బాగుందో. ఇప్పుడు ఆ చిన్న పిల్లని మళ్ళీ ఈయన తీసుకుని వెళ్ళిపోతా అంటున్నాడు. నా లైఫ్ లో హ్యాపీనెస్ మళ్ళీ కోల్పోతానేమో అని భయం వేసింది, అందుకే ఆ పిల్లని నాతోనే ఉంచుకుందాం అనుకున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ స్వీటీని నాతోనే పెంచుకోవాలనుకుంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గాయస్, ఓకేనా? నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఏంట్రా ఎర్రబాబు, ఎంతసేపు అయింది ఇంకా రావట్లేదు? సార్ వస్తున్నాను సార్, వస్తున్నాను. ఏదో ఒకటి చేసి ఈ జ్యూస్ ఇచ్చేసి ఆయన కాక పెట్టేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్? సార్ ఇదిగోండి సార్, ఈ జ్యూస్ తీసుకోండి సార్. ఏంట్రా ఎర్రబాబు, జ్యూస్ ఇచ్చి కాక పడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అబ్బాయి అలాంటిది ఏం లేదు సార్, ఫస్ట్ టైం వచ్చారు కదా అందుకే జ్యూస్ ఇస్తున్నాను సార్. సరేలే, ఏ మాటగా మాట, ఇల్లు బాగుంది, జ్యూసు బాగుంది. డాడీ ఎక్కడికి వెళ్ళిపోయావు డాడీ?
ఎరా ఎర్రబాబు, ఏదో చిన్నపిల్ల వాయిస్ వస్తుంది పైనుంచి. మీ ఇంట్లో ఎవరు లేరన్నావు? అంటే సార్ అది ఎవరు లేరు సార్, ఎవరు లేరు. అవునా, నిజమేనా? నమ్మాలంటావా? నిజమే సార్, నిజమే, ప్లీజ్ నమ్మండి. సరే, ఒకసారి పైకి వెళ్ళి చూసి వస్తా. నాకు సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ ఎక్కడికి వెళ్ళకండి, ఒక్క నిమిషం ఆగండి. సార్ 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 ఎవరు లేరని చెప్పాను కదా సార్, చూసారు కదా, వెళ్ళండి ఇంకా. అవునా బాబు, ఎర్రబాబు, పక్కన ఇంకో రూమ్ ఉన్నట్టుంది కదా? లేదు సార్, లేదు. ఇక్కడ మా మమ్మీ మదర్ ఉంటారు. మదరు హెల్త్ బాగాలేదు, డోర్ తీయకూడదు అసలు. అది ఏంట్రా ఎర్రబాబు, ఏదో చెప్తున్నావు? అంటే సార్ ప్లీజ్ సార్, ఫ్యామిలీ మ్యాటర్ సార్, అర్థం చేసుకోండి. అవునారా ఎర్రబాబు? సరే, ఒకసారి కిందకి రా, నీకు ఉంది. అయ్య బాబు, ఏంటి ఇప్పుడు ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, ఏం చేస్తాడో ఏంటో. సార్ చెప్పండి సార్, ఏంటి, ఏమైంది? ఎర్రబాబు, ఒకసారి కళ్ళు మూసుకుని చేతులు పైకెత్తు. సార్ ఏం చెప్తున్నారు సార్? ఏం లేదురా, పైకెత్తు, నీకో సర్ప్రైజ్. అవునా సార్? ఓకే, ఒక్క నిమిషం ఆగండి. సార్ సార్ ఏం చేశారు సార్? అయ్యో, నాకు ఎందుకు హ్యాండ్ కప్ చేశారు సార్? నీకు స్టేషన్ లోకి వెళ్ళాక చెప్తాను రా అవన్నీ, తొందరగా పద. ప్లీజ్ సార్ ఒకసారి వదిలేండి సార్, మీకు చెప్తాను, నేను మొత్తం చెప్పేస్తాను సార్. చెప్పరా ఎర్రబాబు, ఏంటో చెప్పి ఇప్పుడు. అంటే సార్ అది యాక్చువల్ గా సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్, నేను వెళ్ళిపోతాను సార్, ప్లీజ్ సార్, ఒక్క నిమిషం నా మాటినండి సార్, ప్లీజ్ సార్. ఎర్రబాబు, ఆగు ఆగు. సార్ సార్ ప్లీజ్ సార్, ఏమనుకోకండి సార్, ప్లీజ్ ప్లీజ్. ఎర్రబాబు, నా ముఖం మీదే డోర్ క్లోజ్ చేస్తావారా నువ్వు? నీకుందరా. సార్ ప్లీజ్ సార్, నన్ను అర్థం చేసుకోండి సార్, ఆ పిల్ల నాకు చాలా ఇంపార్టెంట్ సార్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. నీకు ఇలా కాదురా ఎర్రబాబు, నేను ఒక ప్లేటు బజ్జీ తినేసి అప్పుడు వచ్చి నీ పని చెప్తాను. అమ్మో, ఏంటినా డ్యూటీ కన్నా బజ్జీల మీద చాలా ప్రేమ ఉన్నట్టుంది. నేను తొందరగా వెళ్ళకపోతే బజ్జీలు అంటే కొట్టు కట్టేస్తది. బజ్జీలు తిన్న తర్వాత ఈ పని చెప్తాను వచ్చి. అమ్మో గాయస్, ఈయన ఏం చేస్తాడో ఏమో, ఇప్పుడు మళ్ళీ వస్తాడో ఏంటో, నాకేం అర్థం కావట్లేదు గాయస్. సరేలే, ఇప్పటికైతే ఏమీ కాలేదుగా, నేనైతే స్వీటీతో ఎంచక్క ఆడుకుంటాను. స్వీటీ, అయ్యో స్వీటీ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఓ మై గాడ్, స్వీటీ కనబట్లేదు గాయస్. స్వీటీ గాయస్ స్వీటీ ఎక్కడికి వెళ్ళిందో ఏమీ కనబడట్లేదు గాయస్. మీరందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి స్వీటీని ఎతకడానికి నాతో పాటు వస్తారు కదా, వస్తారని అనుకుంటున్నాను గాయస్. ఓకే బాయ్. అయ్యో, బజ్జీలు కొట్టు రంగం ఈ రోజు పెట్టలేదే. అనవసరంగా ఎర్రబాబుని కూడా వదిలేసి వచ్చాను, బజ్జీలు కూడా దొరకలేదు గాయస్. వాడి పని రేపు చూసుకుంటానులే ఇంకా. బాయ్ గాయస్. నాకు బజ్జీలు ఎలాగో దొరకలేదు, మీరు సబ్స్క్రైబ్ అయినా చెయ్యండి గాయస్ ప్లీజ్.